హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్ లో ఇంటర్మీడియట్ సెకండరీ స్టూడెంట్స్ కోసం వేవ్స్ అనే ఫిజిక్స్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. అయితే మన ప్రీవియస్ వీడియోస్ లో హార్మోనిక్స్, ఓవర్టోన్స్ ఎలా ఫామ్ అవుతాయో నేర్చుకున్నాం కదా. ఈ రోజు వీడియోలో పైప్స్ లో స్టేషనరీ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయో నేర్చుకుందాం. ఓకే స్టూడెంట్స్, ఈ స్టేషనరీ వేవ్స్ అనేవి క్లోజ్డ్ పైప్ లో ఎలా ఫామ్ అవుతాయో చూద్దాం. క్లోజ్డ్ పైప్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఒక ఎండ్ ఏమో క్లోజ్ అయి ఉంటుంది, ఒక ఎండ్ ఏమో ఓపెన్ అయి ఉంటుంది. సో మరి ఈ పైప్ లో ఎవరు వైబ్రేషన్ అవుతారు? లోపల ఎయిర్ ఉంటుంది కదా, ఎయిర్ పార్టికల్స్ అనేవి వైబ్రేట్ అవుతాయి. సో తెలుగులో మనం శృతి దండం అంటాం, దాన్ని ట్యూనింగ్ ఫోర్క్ అంటాం ఇంగ్లీష్ లో. ఆ ట్యూనింగ్ ఫోర్క్ ని తెచ్చి వైబ్రేట్ చేసి ఇక్కడ పెట్టామనుకోండి, ఆ వైబ్రేషన్ వల్ల ఈ పైప్ లో ఉన్నటువంటి ఎయిర్ పార్టికల్స్ కూడా వైబ్రేషన్ అవుతాయి. ఈ ఎయిర్ పార్టికల్స్ వైబ్రేట్ అయినప్పుడు ఈ క్లోజ్ ఎండ్ దగ్గర నోడ్ ఫామ్ అవుతుంది. అలా నోడ్ కి యాంటీ నోడ్ కి మధ్యలో మనకి పాసిబుల్ అయ్యేటువంటి స్మాలెస్ట్ వేవ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ఎయిర్ కాలం వచ్చేసి మనం లెంగ్త్ L అనుకుంటాం. సో ఇక్కడ L వాల్యూ ఎంత వచ్చిందమ్మా అంటే L ఈక్వల్ టు λ1/4 అని తెలుసు కదా మనకు. సో λ1 ఈక్వల్ టు 4L అవుతుంది, 1 ఈక్వల్ టు V/4L అవుతుంది. సో దీన్ని ఏమంటాం మనం? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ లేదా ఫస్ట్ హార్మోనిక్ అంటాం. సో ఇదంతా మనం కేసు 1 కన్సిడర్ చేస్తున్నాం. సో కేసు 2 లో మనం ఎలా ఉంటుందో చూద్దామా. సేమ్ ఫస్ట్ కేసులో ఏది తీసుకున్నామో అదే పైపుని తీసుకుంటాం. సో ఇక్కడ నోడు యాంటీ నోడ్ ఫామ్ అవ్వాలి. సో ఫస్ట్ కేసులో మనకు ఒకటే వేవ్ ఇలా వచ్చింది, ఇక్కడ ఇంకొక లెవెల్ ఇలా ఉండాలి కదా. ఇంకొక లెవెల్ మనకి స్టేషనరీ వేవ్స్ అంటే ఇలా ఉంటాయి కదా. సో ఇంకొక లెవెల్ ఉండాలి కాబట్టి సో నెక్స్ట్ లెవెల్లో స్టేషనరీ వేవ్ అనేది మనకి ఇలా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మధ్యలో ఇక్కడ కూడా నోడ్ ఉంటుంది, ఇది నోడ్. సో ఇది యాంటీ నోడ్, ఇది యాంటీ నోడ్, మొత్తం ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ λ/4 మనకి ఎన్ని ఉంటాయి చూడండి. ఇక్కడ ఒక λ/4 ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక λ/4 ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక λ/4 ఉంటుంది. మొత్తం మనకి 3 λ/4s ఉన్నాయి. అందులో ఏం గుర్తు రావాలి? L ఈక్వల్ టు 3λ2/4, λ2 ఈక్వల్ టు 4L/3, F2 ఈక్వల్ టు V/λ2 అని తెలుసు కదా. సో λ2 వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే F2 ఈక్వల్ టు 3V/4L. నెక్స్ట్ మనం F2 ఈక్వల్ టు 3 V/4L ని మనం F1 అని రాయొచ్చు కదా. సో 3F1 అవుతుంది. ఇక్కడ మీరు గమనించారా, మనకు సెకండ్ హార్మోనిక్ మిస్ అయింది, ఓన్లీ థర్డ్ హార్మోనిక్ మాత్రమే ఉంది. F1 ఈస్ టు F2 ఈస్ టు F3 ఈస్ టు అండ్ సో ఆన్ ఈక్వల్ టు ఎలా ఉంటాయంటే ఇక్కడ 1 ఈస్ టు 3 ఈస్ టు 5 ఈస్ టు ఇలా ఆడ్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. ఈవెన్ నెంబర్స్ మిస్ అవుతాయి. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ లో ఉన్న హార్మోనిక్స్ మిస్ అయిపోయి ఆడ్ నెంబర్స్ లో ఉన్న